చాలా స్టైలిష్ గా దిగావు. బ్యాగ్ తీ. స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. మిమ్మల్ని ఎక్కడో ఓ ఓ ఓ ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. మొత్తానికి పెళ్లి కొప్పుకున్నాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. కిషోరా, బాస్, మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి బాస్. ఆకాశం ఒక్కటే బ్లూగా ఉంది. వాడు సమయానికి వస్తాడా? ఆన్ టైం. అక్కడ స్తంభం ఉందా? చిన్నవి కా 4 ఉన్నాయి. బాస్, బాసికం బుగ్గమి చుక్క చాలా బాగున్నాయి బాస్. నువ్వే కట్టుకో. మేతాఫోతే. ఓం శ్రీ మహాగణపతియే నమః. అయ్యా, కళ్ళజోడు తీయండి. అది మన సాంప్రదాయం కాదు బాబు. ఓం భూ ఓం భువః. నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు. మంత్రాలా? సరే, ఏదో చెప్పు అంటలే. ఏమండి, ఎక్కడ ఉన్నారు మీరు? ఏంటే ఇట్రా. సరే, మీరు భోజనం చూడండి. ఏంటి పనిలో నన్ను చెప్పు. ఏంటి నాన్న? రండి. అన్నయ్య చూసారా? పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య. వాడికేంటే పుట్టుకతోనే అందగాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. రే, వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా? నాన్న కొంచెం లేచి నిలబడి అన్న. నుంచోరా అన్నయ్య, నుంచోనయ్య. నవ్వన్నయ్య, చూడన్నయ్య. హీరోలాగా హీరోలాగా నవ్వుతూ. చాలా బాగుంది. ఇది బాగుంది. ఇది ఫేస్బుక్ లో పెట్టి. ఫైనలీ గెట్టింగ్ మ్యారీడ్ టుడే. ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు. వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే. బట్ ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ యూ. వీ హ్యాడ్ సచ్ అ గ్రేట్ నైట్. రిమెంబర్, ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నావు, మోసం చేసావు శామ్. అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పుంటే మనం చేసుకునే వాళ్ళం కదా. వాట్? ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ యూ. నో, వీ ఆర్ సచ్ అ వైల్డ్. You know I love you. You said you would never marry. What? ఇంత లేట్ చేసామంటే తరచుడా 5 నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల. సారీ సార్, లూజ్ మోషన్స్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా, లోపల. బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా. భయపడి బాబు, రెడీ బాబు, యాక్షన్. గట్టిగా గట్టిగా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. అయ్యో, ఎవరండి? ఎవరు కావాలి? బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. సాంబశివరావు గారా? నేనే సాంబశివరావు. ఆయన మా బాసే. ఆయన పిల్లే జరుగుతుంది కదా సార్. మీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో. మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. తీసురా. మరి ఎవరు పంపించారో ఏమో, ఒకసారి చూస్తే కదా తెలిసేది. సార్, ఎవరు సార్? అవంతిక. అవంతిక పెళ్లికి ముందు ప్రేమరేఖ. వాట్ ఏ రొమాంటిక్ థాట్ సార్. సార్, ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా? ప్రేమరేఖ కదా, అందరూ వినండి. మీ అమోర్, మీ అమోర్, లవ్. నేను నిన్ను, నేను ఈ పెళ్లి చేసుకోలేనా? నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నాను. అంటే నవ్వినా సార్? నవ్వే. ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఎలా ఉంటుంది సార్?
నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆశిస్తూ అయ్యో అయ్యో అవంతిక మేడం అయ్యో స్తంభం సార్ స్తంభం అటు పక్కుంది అయ్యో ఆ సార్ ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకున్నారు? అందరికీ తెలిసిపోయింది అయ్యో ఇంకా కన్యగానే మిగిలిపోవాలా కన్యగానే పరోపరించిపోవాలా అయ్యో అయ్యో అవంతిక, నిన్ను ప్రేమించడం తప్ప నేను వేరే తప్పు ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు సార్. ఇంకా జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేను, ప్రేమించలేరు, ఇంకెవరిని నమ్మలేను. నమ్మలేరు. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోమన్నారు. చేసుకోమన్నారు. బయటికి చేస్తారు, బయటికి చేయండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎంత ఘోరం జరిగింది, ఎంత అవమానం జరిగింది. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పిట్ట పిల్లి మొగలేసిందంట. నాకు ఎక్కడో కొడుతుంది చిన్న. అవును సార్, ఇంత దుర్భరమైన క్షోభ అనుభవించడానిక నువ్వు నా హృదయంలో మై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు అవంతిక. అయ్యో ఈ మండపం ఎందుకు? ఈ పళ్ళెందుకు, ఈ పూలెందుకు, ఈ ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా? ఎదవా? కొట్టకి ఇంకేం చేస్తారా? నీ వెధవేషాలన్నీ చూసావురా? ఎంత పని చేసావురా వెధవా? అవంతికని మోసం చేస్తావా? సిగ్గులేదు నేను నీకు? మోసం చేయబడింది అమ్మాయి అంతా చూసావురా? అవును, నన్ను కొడతారు. ఫేస్బుక్ లో మొత్తం చూసావురా? చూసావు మొత్తం. మేడం ప్లీజ్ మా బాస్ కొట్టద్దు. మరి ఇంకేం చేయమంటావు? ప్లీజ్ గో హెడ్ మ్యామ్, లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ అసిస్టెన్స్. అన్యాయం రా. ఎంత పని చేసావురా? అమ్మా! 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 ఏమైందమ్మా? అమ్మా! అంతా నీ వల్లేరా, నీ వల్లే. Is she going to be fine? Não se preocupe, ela vai Obrigada. ficar bem. ఏమన్నారే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు, సైకోసోమాటిక్ అంటున్నారు. స్టేబుల్ గానే ఉంది, కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో, లోపలికి వెళ్ళి చూద్దామా? రండి. పదండి. అమ్మా, అమ్మా, అవంతిక అవంతిక అవంతిక. నీ వల్లే జరిగింది. అమ్మకి ఏదైనా జరగక ముందే వెళ్ళి అవంతికని తీసుకున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో, బతిమాలతావో, క్షమించమని అడుగుతావో, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి అవంతికని తీసుకున్నా, అమ్మని బతికించు. లేకపోతే నీ ముఖం మాకు చూపించుకు. కలవాలన్నా మన పెళ్లి ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఇష్యూ ఓకే? నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఏం చేయాలి? అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది. కొత్త ప్రణాళిక వేశాను, కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను.
మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి? యు సచ్ యు నో వాట్ నా? కోమా అంటే కోమా కాదు, సైకోసమాటిక్. అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం. నా వల్ల కాదు. అవంతిక, అవంతిక ఆగు, నా మాట విను. మధ్యలో ఈ పంచోటి. అరే రెట్టిప్పిస్తాను. నీ సమస్య ఏంటి? అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా? ఆ భయం నీకుండాలి, నాకు కాదు. ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు. అబ్బో, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు. ఏంటి నాలాంటి అమ్మాయిలు? ఏమన్నా అంటే? అమ్మాయిలంటే నాకు కొంచెం బరువు ఉండాలి. అంటే ఏంటి? నేను బరువులేనా? నాకేం తెలుసు, ఉన్నట్టేం కనపట్ల. అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకో. టాక్సీ. అవంతిక, నా మాట విను. రెట్టింపిస్తానంటే వినవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? ఫర్ దిస్. హాయ్. హే అవంతిక, కమ్ 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 కమ్. కంగ్రాచులేషన్స్. సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను. కూర్చో. అదేంటి చేతికి గోరింటాకే లేదు? అది పెళ్లి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ అయిపోయిందా? నీ పెళ్ళైపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇలా చేసావేంటి అవంతిక? ఏముందండి, అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా. నిన్నే నా అకౌంట్లో 25,000 యూరోస్ క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం 37,000 యూరోస్ ఉన్నాయి. అది సరిపోతుంది కదా? ఎలా సరిపోతుంది? ఫ్యామిలీ లేకుండా, జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ 75,000 యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి. నో 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 నో, యు గాట్ మీ ఆల్ రాంగ్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు. మరి యాక్చువల్లీ పెళ్లికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందరూ అయినా పర్లేదు పెళ్లి జరిపిద్దామన్నారు. కానీ నేనే వద్దు, అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా 2-3 వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందామన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే. మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి, మీరే చూస్తారు. ష్యూరా? అబ్సల్యూట్లీ. ఓకే, నేను ఆయన పంపిస్తాను. నీకోసం కాదు, ఆంటీ కోసం. ఇప్పుడు చెప్పు, కొత్త ప్లాన్ ఏంటి? అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి. అమ్మయ్యా, బతికించావు. నిన్నేదో మాట వరుస కన్నాను రెట్టింపిస్తానని, కానీ అదే 25,000 యూరోలకి చేస్తావా? యూ ఆర్ అన్బిలీవబుల్. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా? హౌ కెన్ యూ బి సో హార్ట్లెస్? ఓహో పుణ్యవతి, అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా. ఓ ఓ ఆగాగు. సరే ఇచ్చి చేస్తానులే, నా కర్మ. ఇప్పుడు నేను చెప్తాను విను. అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు. అమ్మని ఎలాగో 2 రోజుల్లో ఇంటికి పంపించేస్తారు. అమ్మ కోలుకోగానే వచ్చే 2 వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చెయ్యాలి. ఒక్కొక్కరికి నరకం చూపించాలి. అవంతికానా మేమా? నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు, మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను. కథ సుఖాంతం అయిపోతుంది. ఎలా ఉంది? తొక్కలో బొక్కలా ఉంది. నాదేం పోయింది? కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది. నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను. ఇంకో బెడ్రూమ్ ఉందిగా. అండ్ యా, రెంట్ ఇవ్వను. ఎందుకు? ఇప్పుడు నేను నీతో మూవ్ ఇన్ అయిపోతే మీ వాళ్ళకి నచ్చదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇట్ విల్ బిల్డ్ ప్రెషర్. ఇంకా త్వరగా కట్ చేస్తారు. ఇంకేం కాదు,
సమస్య లేదు. నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి. దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు. ఓకే సాంబు. Wait, wait, wait. ఓకే ఫైన్, పద లోపలికి వెళ్దాం.